ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అని బెంగుళూరులో టాప్ నాచ్. మా నాన్నగారు ఈ ఎంసెట్ అనేది ఫస్ట్ టైం ఎంసెట్ క్రేజ్ ఏంటిది, ఇంజనీరింగ్ చేయాలా ప్రతి ఒక్కరు, ఏం అవసరం లేదు దానికోసం. అదే అమ్మాయిలు కదా, లేట్ నైట్ అవుతుంది, మీరేం వెళ్తారు. డెక్కన్ క్రానికల్లో ఏంటంటే మంచి, ఐఎమ్ ఆల్వేస్ ఎక్సైటెడ్ అబౌట్ రైటింగ్ అండి. ఇన్ని ఇయర్స్ అయితే కూడా కానొక కాలంలో ఎవరికైతే వాయిస్ ఉంటే వాళ్ళు జర్నలిస్ట్. కోవిడ్ టైంలో కూడా మీరు రైస్ బకెట్ ఛాలెంజ్ అనేది అండ్ రైస్ బకెట్ ఛాలెంజ్ గురించి అడిగితే అది యాక్చువల్లీ 2015లో స్టార్ట్ అయింది. చాలా అండి, హీఈస్ ఆల్వేస్ మై బ్యాక్ బోన్. సో ఆయన విజయ్ దేవని అని, వి మ్యారీడ్ ఫర్ ఆల్మోస్ట్ 22 years అండ్ ఐ హ్యావ్ ఎ 20-year-old డాటర్. పంతులు గారు ఫోన్ చేశారు నాకు పీక్ కోవిడ్ అప్పుడు. ఫోన్ చేసి ఇది రైస్ బకెట్ ఛాలెంజ్ అంటే అవునండి అంటే, మీరు మ్యామ్ మీకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. వచ్చిన ఫస్ట్ అవార్డ్ ఈజ్ జేఎఫ్డబ్ల్యూ అని ఒక సోషల్ మీడియాని బాగా వాడుకోండి. హాయ్ మ్యామ్, హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, గుడ్ టు సీ యూ. సేమ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు పల్లవి ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ మీకే థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, విత్ అవర్ ప్లేజర్. మ్యామ్ అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మ్యామ్? నేను యాక్చువల్లీ ఆమె కన్నడిగా, కన్నడిగా. బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ తెలంగాణ అండి. ఓకే. పుట్టి పెరిగింది వరంగల్లో. Okay. మా నాన్నగారు నరసింహారావు కళానిధి, కాజీపేటలో పనిచేసేవారు రైల్వేస్లో. సో అలా అమ్మ ఇస్ అ హౌస్ వైఫ్ అండ్ ఐ హ్యావ్ 2 siblings. అందరం కాజీపేటలో చదివాము, లోకల్ సెంట్ ఆన్ స్కూల్లో. ఓకే. అక్కడి నుంచి నేను బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాకతీయ యూనివర్సిటీలో చదివాను. అప్పటికి 21 years అయ్యాక ఫస్ట్ Okay. టైం వరంగల్ నుంచి బయటికి అడుగు పెట్టాను Okay. విత్ జర్నలిజం కోర్స్. ఓకే. ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అని బెంగళూరులో టాప్ నాచ్ కాలేజ్ ఇన్ ఇండియా అండి. అంటే ఓన్లీ 15 ఇంటేక్ ఉంటుంది ఆ కాలంలోనే. సో అందులో నాకు ఇంట్రెస్టెడ్గా ఉండి అక్కడ అప్లై చేశాను. రావడం తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో హైదరాబాద్కి వచ్చి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. కళానిధి గారు అని అంటే ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్ అనేది కాకుండా కళానిధి గారు నాటియా? అవునండి. Yeah. ఎలా ఉండేది మీ చైల్డ్హుడ్? చాలా హ్యాపీగా ఉండేది. అసలు ఏం ప్రెషర్ ఉండేది కాదు. మా ఫాదర్ చాలా అంటే ఆయన ఎలా బిలీవ్ చేశారంటే హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ ఇది ఇంపార్టెంట్. అసలు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆ కాలంలోనే ఆల్మోస్ట్ 35 years బ్యాక్ మా నాన్నగారు ఈ ఎంసెట్ అనేది ఫస్ట్ టైం ఎంసెట్ క్రేజ్ ఏంటిది, ఇంజనీరింగ్ చేయాలా ప్రతి ఒక్కరు, ఏం అవసరం లేదు దానికోసం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి లేకపోతే మీకు ఇష్టం ఉన్నది తీసుకోండి అని ఆ టైంలో చెప్పారు. అది చాలా ఆశ్చర్యకరం. అంటే ఓకే. 100 స్టూడెంట్స్ మ్యాథ్స్ స్టూడెంట్స్లో 99 ఎంసెట్ కోసం చేస్తే మా నాన్నగారు అవసరం లేదు, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ చేసే అవసరం లేదు అని చెప్పడము. సో ప్రెషర్ ఏం లేదండి, చాలా సపోర్టివ్ పేరెంట్స్. కాకపోతే మిడిల్ క్లాస్ అంటే స్టడీస్ అంటే చాలా ఇంపార్టెంట్, కీపింగ్ యువర్ కాస్ట్లో, హార్డ్ వర్క్, ఇవన్నీ మంచి వాల్యూస్ బాగా నేర్పించారు మా పేరెంట్స్. అండ్ బ్రదర్ సిస్టర్ నాకంటే పెద్ద, మా అన్నయ్య రాంప్రసాద్, మా సిస్టర్ మాధవీలత ఇద్దరు ఆ కాలంలోనే మెరిట్ స్టూడెంట్స్. ఓసీ కాంపిటీషన్ అంటే ఓపెన్ కాంపిటీషన్లో ఆ టైంలోనే మంచి గవర్నమెంట్ జాబ్స్ రావడము. సో ఇట్ వాజ్, ఐ వుడ్ సే వీఆర్ వెరీ బ్లెస్డ్ టు బీ దేర్. ఓకే మ్యామ్, అసలు జర్నలిజం లేడీస్ రాని సందర్భంలో ఆ ఇయర్స్ 20 years పైగా మీకు అనుభవం ఉంది జర్నలిజంలో. సో ఆ టైంలో మీరు ఈ రంగంలోకి రావడానికి అసలు ఎవరు ఇన్స్పిరేషన్ మ్యామ్ మీకు? ఆ కాలంలో అండి సే
మిడ్ 90స్లో ఓకే. టీవీలో ద వరల్డ్ దిస్ వీక్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఓకే. ప్రణయ్ రాయ్ అని ఆయన ఒక పెద్ద మీడియా లైక్ ఎ మీడియా లెజెండ్ అనుకోవచ్చు. ఆయన షో వస్తే నాకది అది చాలా లేట్‌గా వచ్చేది. యాక్చువల్లీ 11కో ఏమో వచ్చేది దూరదర్శన్‌లో. కానీ నాకు ఆ షో అంటే చాలా ఫ్యాసినేటింగ్ ఉండేది. ఓకే. హాలిడేస్‌లో కూర్చొని అలారం పెట్టుకొని లేచి చూసి అండ్ ఐ వాస్ లైక్ అరే! ఇలాంటిది ఒకటి చేస్తే ఎంత బావుంటుంది కదా! ఎక్కడెక్కడో జరిగే విశేషాలు ప్రపంచంలో జరిగేదాన్ని మనం ఏమీ తెలియని వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇన్‌స్పైర్ చేసి ఎడ్యుకేట్ చేసి, ఇన్ఫార్మ్ చేసి భలే ఉంది కదా! ఈ జాబు అనుకోవడము. తర్వాత జర్నలిజం అనేది అప్పుడే శాటిలైట్ టీవీ అది ఓపెన్ అయిందండి ఇండియాలో. దానికి ముందు ఓన్లీ దూరదర్శన్ గవర్నమెంట్ కంట్రోల్ మీడియా ఉండేది. ఓకే. ఆ టైంలో ప్రైవేట్ ఛానెల్స్ ఓపెన్ అయింది. హ్మ్. సో, అప్పుడే జర్నలిజం ఇప్పుడు ఎలాగైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని యెస్. వర్డ్ వింటున్నాం కదా! అప్పట్లో జర్నలిజం, మీడియా, ప్రెస్ అలా వచ్చింది. ఇదేంటసలు ఇది ట్రై చేద్దామని ఆఫ్‌కోర్స్ అప్పుడు గూగుల్ అవి ఏం లేదు. హ్మ్. సో, కాలేజ్ లైబ్రరీకెళ్ళడము, ప్రొఫెషన్స్ గురించి చదవడము, చూడటము. ఓకే. మేబీ ఐ షుడ్ స్టార్ట్ లెట్స్ ట్రై దిస్ అని ఒక చిన్న థాట్ రావడము. అదే టైంలో కోయిన్సిడెంటల్‌గా ఒక అడ్వర్టైజ్‌మెంట్ పడడం ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజము. అండ్ అప్పట్లో జస్ట్ 1 ఇయర్ కోర్స్ అండి. సో, మిడిల్ క్లాస్ మనం ఎప్పుడు అనుకుంటాం కదా! వర్కౌట్ అవ్వకపోతే, జాబ్ రాకపోతే ఏంటి అని. సరే 1 ఇయర్ కోర్స్ కదా! చేద్దాము. 3 ఇయర్స్ దీనికి టైమ్ ఇద్దాము. ఇది వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ నేను బీఎస్సీ చదివాను కదా! సో, ఎంబీఏ ఓకే. చదవచ్చు. లెట్ మీ కమ్ బ్యాక్ హ్మ్. అనుకున్నా. కానీ ఇంకా అటు వెళ్ళిపోయా. దేర్ వాస్ నో టర్నింగ్ బ్యాక్. సో, ఓకే. యూ కుడ్ సే ప్రణయ్ రాయ్ హాస్ బీన్ మై ఇన్‌స్పిరేషన్. అండ్ టుడే ఆల్సో హి ఈస్ ఎ లెజెండ్. ఆల్‌దో ఇప్పుడు ఆయన ఎన్‌డీటీవీలో లేరు. హి హాస్ హిస్ ఓన్ ఐ థింక్ డీకోడర్ అని ఏదో స్టార్ట్ చేశారు. బట్ ఐ వుడ్ సే హి వాస్ మై ఇన్‌స్పిరేషన్. ఓకే. మ్యామ్ ఫస్ట్ మీరు జర్నలిజంలో ఎంటర్ అయినప్పుడు మీరేమైనా విమర్శలు ఎదుర్కొన్నారా అప్పుడు? మీరు చెప్పినట్టు లేడీస్ చాలా తక్కువండి. తక్కువ. ఎందుకు అంటే సింపుల్‌గా ఇట్ వాస్ నాట్ ఎ జాబ్ పొద్దున్న 10కెళ్ళి 5కి జాబ్ కాదు. సో, ఎవరికైనా పేరెంట్స్‌కి కన్సర్న్ ఉంటుంది. ఓకే. అమ్మాయి వెళ్ళింది. ఎక్కడో ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ అంట. అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఏంటో కూడా మా ఇంట్లో తెలీదు. తెలీదు. యాహ్! సో, మనం వెళ్ళాలి. మనం ఆఫీస్‌కెళ్ళి ఈరోజు ఎక్కడుంది? ఎక్కడో రమాడా హోటల్‌లో ఒక ఈవెంట్ ఉంటది. మేబీ సమ్ స్టీల్ కంపెనీ ఈస్ డూయింగ్ ఎన్ ఈవెంట్. మనం అక్కడికెళ్తాము. వాళ్ళతో అంతా మాట్లాడి, తర్వాత మనం ఆఫీస్‌కెళ్ళి, అది రాసి, వచ్చేటప్పటికి 10, 10:30 అవ్వచ్చు. హ్మ్. సో, ఆ కాలంలో కన్సర్న్ వాస్ యాహ్! మెయిన్ థింగ్. హ్మ్. అలా ఉండింది. కానీ నాకనిపించింది ఇది ఓపెన్ అవుతుంది. మేబీ దిస్ ఈస్ అ ప్లేస్ ఫర్ మీ టు బిల్డ్ అండ్ నరిష్ అనుకోవటం. అండ్ మీరు చెప్పినట్టు విమర్శ అంటే హడిల్స్. యాహ్! హడిల్స్. ఆ! అదే అమ్మాయిలు కదా! లేట్ యాహ్! నైట్ అవుతుంది. మీరేం వెళ్తారు? పోనీ ఈ అసైన్‌మెంట్ ఇంకొకరికిస్తే బావుంటుందేమో! అలాంటి కొన్ని ఔట్ స్టేషన్ ట్రిప్స్ ఒస్తాయి. యాహ్! యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే అండి, ఇప్పుడు పెద్ద పెద్ద సెమినార్స్ అవి జరిగితే మీరు యాస్ ఎ వుమన్ అయినా సరే వెళ్తే అక్కడున్న ఎక్స్‌పోజర్ చాలా అన్‌మ్యాచబుల్‌గా ఉంటుంది. సో, అలాంటి ఆపర్చునిటీస్ మనం తీసుకోవాలి. కానీ ఏంటి మరి మీ ఇంట్లో పంపిస్తారా? మీరు హ్మ్. వెళ్తారా? అయినా అమ్మాయిలు ఐ మీన్ మీరేం వెళ్తారులెండి ఇక్కడే ఉంటారు. అలాంటి కొన్ని వచ్చినా గూడా లేదు సార్ నేను వెళ్తా అని వెళ్ళడం, ఇంట్లో కన్విన్స్ చేయడం. నేను ప్రతిరోజు మీకు ఫోన్ చేస్తాను. నేను ఐ విల్ బి వెల్ బిహేవ్డ్ ఇలాంటి రిస్క్ తీసుకోను. అలా కన్విన్స్ చేయడం. అండ్ నేనేం చేశానంటే అప్పట్లో టీవీఎస్ స్కూటీ వాస్ మై మెయిన్ అంటే వెళ్ళి రావడానికి సేఫ్‌గా ఉంటుంది. బస్ కోసం వెయిట్ చేయక్కర్లేదు. అంటే చిన్న చిన్న ప్రాక్టికల్ థింగ్స్ కొన్ని కొన్ని చేస్తే అండి ఇలాంటి హర్డిల్స్‌ని మనము ఓవర్‌కమ్ చేయొచ్చు. అండ్ అప్పట్లో నేనసలు జ్యువెల్లరీ గానీ, శారీస్ కానీ ఎక్కువ కొనుక్కోకుండా డబ్బులంతా సేవ్ చేసుకొని, అప్పట్లో మొబైల్ ఫోన్ కొనుక్కున్నా. చాలా ఎక్స్‌పెన్సివ్ ఉండేది. సూపర్. సూపర్. యాహ్! ఎందుకు కొనుక్కున్నానంటే, సో దట్ మా ఇంట్లో వాళ్ళకి టచ్‌లో ఉండొచ్చు. నేను లేట్ అయినా, అమ్మ నేను పలానా చోట ఉన్నాను. అరగంటలో వస్తాను. డోంట్ వర్రీ అనేసి అలా చేశాను. ఐ థింక్ ఐ've బీన్ సో ఫార్ ఐ మస్ట్ సే లక్కీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జర్నలిజం. మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆ కాలంలోనే ఐయామ్ టాకింగ్ అబౌట్ లేట్ 90స్. నాకు మా బాసెస్ చాలా మంచి అసైన్‌మెంట్స్‌కి పంపించడం, నేను గూడా ప్రూవ్ చేసుకోవడం అలా అయింది. ఓకే. 'డెక్కన్ క్రానికల్' అండ్ ఆల్సో ఇండియన్ 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్. ఎక్స్‌ప్రెస్‌లో' మీరు వర్క్ చేశారు కదా! అవును. ఇప్పుడు ప్రెజెంట్ మీరు 'వావ్‌లో' చేస్తున్నారు యాస్ ఎ ఎడిటర్‌గా. సో, ఎలా ఉంది మ్యామ్ మీ ఎక్స్‌పీరియన్స్? నేను ఆల్మోస్ట్ 2½ డెకేడ్స్ ఇన్ దిస్ ప్రొఫెషన్ అండి. అన్నీ చూసాను. ఫ్రమ్ బేసిక్ వర్డ్ స్టార్‌లో ఆర్టికల్స్ రాయడం నుంచి, ఇప్పుడు లైవ్‌లో ఇన్‌స్టా లైవ్ ఆర్ ఫేస్‌బుక్ లైవ్, యూట్యూబ్ లైవ్ పెట్టి చేసేంత టెక్నాలజీ వచ్చింది. అండ్ ఎవ్రీ 5 ఇయర్స్ కూడా మీడియా బాగా చేంజ్ అయిందండి. అంటే నేను జాయిన్ అయిన కొత్తల్లో జస్ట్ అప్పుడే టీవీ, ప్రింట్ ఆహ్, వ టీవీ వచ్చింది. తర్వాత 5 ఇయర్స్‌కి యూ నో బూమ్ ఆఫ్ వెబ్ బూమ్ వచ్చింది.
ఇంటర్నెట్ బూమ్ వచ్చింది. సో అప్పుడు అన్నీ కూడా న్యూస్ పేపర్లు ఆన్లైన్కి వెళ్ళిపోయేవి. ఓకే. వెబ్సైట్లు ప్రింట్ నుంచి వెబ్సైట్లు వచ్చింది. సో దానికి ఎట్లా రాయాలి, వెబ్సైట్స్కి ఎలా మనం మన ఆర్టికల్స్ రాయాలి, ఎలా రాస్తే గూగుల్లో వస్తుంది, అవన్నీ నేర్చుకున్నాం. తర్వాత అది కూడా అవుట్డేటెడ్ అయిపోయి మీరు సోషల్ మీడియాలో ఉండాలి. ఎందుకంటే జనాలందరూ ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అందులో చూస్తున్నారు కాబట్టి, ఆ టిక్ టాక్ కూడా కొన్ని రోజులు మీరు అది అక్కడ ఎలా ఉంటారు, ఇవన్నీ ఎవ్రీ 5 ఇయర్స్ ఒక యాప్ ఎలాగైతే అప్గ్రేడ్ అవుతూ వస్తుందో అలాగే నేను కూడా డిఫరెంట్ కోర్సెస్ చేశాను. ఐవ్ డన్ సమ్ ఇంటర్నేషనల్ కోర్సెస్ ఆన్లైన్లో చేశాను. హుడ్ స్వీట్ అని, అందులో సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా చేయాలి, అసలు సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేయాలి, తర్వాత చాలా వర్క్ షాప్స్ అటెండ్ అయ్యి ఐ వుడ్ ఆల్వేస్ అప్గ్రేడ్ మై థింగ్. అండ్ ఎక్స్పీరియన్సెస్ అంటే నాకు తెలిసింది ఏంటంటే ఎప్పుడు యూ షుడ్ బి అ లైఫ్ లాంగ్ లెర్నర్ అండి. మనం ఎక్కడొచ్చినా కూడా వీ షుడ్ నెవర్ బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏంటి, వాట్ ఈస్ నెక్స్ట్ ఏంటి అని క్వశ్చన్ ఎవ్రీ మండే మనం మనల్ని అడగాలి. ఐ వర్క్డ్ యాజ్ స్టార్టెడ్ విత్ రిపోర్టర్ అండి. అక్కడ నుంచి రిపోర్టర్ కమ్ సబ్ ఎడిటర్, తర్వాత చీఫ్ సబ్ ఎడిటర్, తర్వాత ఫీచర్స్ హెడ్. సో ఫీచర్స్ హెడ్ అంటే మీకు అంత టీం అంతా మీ చేతిలో ఉంటుంది. రిపోర్టర్స్, సబ్ ఎడిటర్స్, ఫోటోగ్రఫర్, డిజైనర్స్, కొన్ని జాబ్స్లో మార్కెటింగ్ వాళ్ళతో కూడా మనం పనిచేయాల్సి వస్తుంది. సో ఒక టీమ్ని, ఒక విజన్, ఒక డైరెక్టర్ లాంటిది అనుకోండి ఒక ఎడిటర్ అంటే, ఎలా ముందుకు తీసుకెళ్ళడము, అవన్నీ ఉండింది. అండ్ ఎవ్రీ ప్లేస్ డెక్కన్ క్రానికల్లో ఏంటంటే మంచి రీచ్ ఉండేదండి. ప్రతిరోజు నేను ఆర్టికల్ రాగానే ఎవరో ఒకరు ఈరోజు చదివాము అని చెప్పడము. సో ఇట్ హ్యాడ్ గ్రేట్ రీచ్ అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఓవర్ దేర్. తర్వాత న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆల్సో గ్రేట్ ప్లేస్ టు వర్క్, అమేజింగ్ వాల్యూస్. అండ్ ఐ వుడ్ హ్యాండిల్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అప్పట్లోనే నేను కోవిడ్ అప్పుడు కూడా యాక్చువల్లీ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే హాఫ్ ద టీమ్ కోవిడ్ వచ్చి రాకపోవడము, అయినా కూడా వీ బ్రాట్ అవుట్ ద మ్యాగజైన్ అండి. ప్రతిరోజు ఐ యూస్ టు గో టు ఆఫీస్. ఎలా తక్కువ రిసోర్సెస్తో ఈవెంట్స్ జరిగేవి కాదు, ప్లేసెస్ జరిగేవి లేదు, సెలబ్రిటీస్ లేరు, సినిమాలు లేవు, అయినా కూడా హౌ ఐ యూస్ టు పుల్ అవుట్ దిస్ మ్యాగజైన్. సో తక్కువ రిసోర్సెస్తో ఎక్కువ క్రియేటివిటీతో ఎలా చేయాలి అని చెప్పి నేర్చుకోవడం. అండ్ వావ్ హైదరాబాద్ ఇప్పుడు మేము సిటీ అంతా కవర్ చేస్తాము. లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్. లైఫ్ స్టైల్ అంటే నాట్ జస్ట్ ఫుడ్ అండ్ బెవరేజెస్ కాదు, వెల్నెస్, సిటీలో ఏం జరుగుతుంది, సెలబ్రిటీస్, సినిమా, బుక్స్, తర్వాత ఈవెంట్స్, ఎక్కడ ఏం జరుగుతుంది, అన్నిటినీ చాలా కాంప్రిహెన్సివ్గా. ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఎంత పేస్ ఉంది మీరు చూస్తున్నారు కదా, ప్రతిరోజు అప్డేట్స్. బట్ అందులో బెస్ట్ అండ్ మోస్ట్ క్యూరేటెడ్ ఈవెంట్స్, క్యూరేటెడ్ థింగ్స్ పెట్టుకొని మ్యాగజైన్ తీసుకురావడం. సో ఐ గెస్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో పాలిటిక్స్ కూడా ఉంటాయా వావ్లో? లేదండి, No నో politics. పాలిటిక్స్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. ఓకే, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఆల్ ఫర్ ద ద గుడ్, ఐ వుడ్ సొసైటీ. సే ఆల్ ద గుడ్ థింగ్స్ ఆఫ్ లైఫ్, ఆల్ Okay. ద హ్యాపీ పాజిటివ్ థింగ్స్. అంటే మనకి హెల్త్ ఎలా చూసుకోవాలి, సినిమా, ఎంటర్టైన్మెంట్, ఆర్ట్, కల్చర్, ఇంకా యూ నేమ్ ఇట్ అండి, ప్రతి ఒక్కటి కవర్ చేస్తాము. Yeah. సో మీరు లైఫ్లో చేసుకుంటూ ఇంకా మనం ఎలా హౌ టు యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్ వైల్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. Yeah. దిస్ ఈస్ అవర్ మిషన్ విత్ Okay. వావ్ హైదరాబాద్. మ్యామ్, మీ ఎక్స్పీరియన్స్లో అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు? అండ్ ఆల్సో రిపోర్టర్, జర్నలిస్ట్కి ఉన్న డిఫరెన్సియేషన్ ఏంటి? ఓకే, మైక్ పట్టుకున్న ప్రతి ఒక్కరు జర్నలిస్ట్, రిపోర్టరా? మీ మాటలో. నైస్ క్వశ్చన్ అండి. అవును, మీరు చెప్పినట్టు ఒకానొక కాలంలో ఎవరికైతే వాయిస్ ఉంటే Yeah. వాళ్ళు జర్నలిస్ట్, Mm. వాళ్ళు ఎడిటర్, Okay. రిపోర్టర్, సబ్ ఎడిటర్ అని చెప్పేవాళ్ళు. Mm. కానీ మొబైల్ ఫోన్స్ మనకి 2005-6 నుంచి విత్ కెమెరా, సెల్ఫీ కెమెరా ఆర్ కెమెరా రావడంతో ప్రతి ఒక్కరు కూడా మా కెమెరా మీరేంటండి చెప్పడం, మేము కూడా చెప్తాము Yeah. అని మీరు అన్నట్టు కెమెరా ఉన్న ప్రతి వారు జర్నలిస్ట్ అయిపోవచ్చు, కానీ అవ్వట్లేదు. ఎందుకంటే దెర్ ఇస్ స్టిల్ సంథింగ్ కాల్డ్ క్రెడిబిలిటీ. Mm. మీరు ఎలా ఒక జరుగుతున్న సంఘటనని ఎలా రిపోర్ట్ చేస్తున్నారు, Yes. దాని బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఏంటి, మీరు ఎవరితో మాట్లాడారు, అది ఆథెంటిక్గా ఇన్ఫర్మేషన్ ఉందా, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉందా, మీరు ఇంకో వెబ్సైట్ చూసి కాపీ కొట్టి పెట్టారా. Mm. సో దెర్ ఈస్ సమ్ అమౌంట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ దట్ హ్యాపెన్స్. అవన్నీ చేసేవాళ్ళే జర్నలిస్ట్. ఇప్పుడు కూడా Mm. మీరు ఏదన్నా ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంటే మేబీ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుండొచ్చండి, మీమ్ పేజ్లోనో లేకపోతే ఏదో సినిమా వెబ్సైట్లో చూస్తే కూడా ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి మీరు గూగుల్లో Google. వెళ్ళి ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్, హిందూనో Yes. రైట్ Yes. Oh. వేస్తారు కదా. Mm. సో దట్ ఆథెంటిసిటీ ఈజ్ వాట్
మేక్స్ యూ అ గుడ్ జర్నలిస్ట్. ఓకే. అండ్ అబౌట్ ఎడిటర్ ఇవన్నీ ఏంటంటే జర్నలిజం బేసిక్గా బ్రింగింగ్ అవుట్ ఎన్ ఆథెంటిక్ పబ్లికేషన్, వెరిఫైడ్, ఫ్యాక్ట్ చెక్డ్, ఇవన్నీ ఉంటే ఉన్న చేసే వాళ్ళే జర్నలిస్ట్స్ అంటారు. జర్నలిస్ట్లో ఇంకా వేరియస్ డెసిగ్నేషన్స్. రిపోర్టర్ అంటే ఏంటి, అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళి మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకొని అన్నీ తెలుసుకొని వచ్చేవాళ్ళు రిపోర్టర్. యాహ్! ఆ రిపోర్టర్ తీసుకొచ్చింది మళ్ళా ఒకసారి వెరిఫై చేసి దాన్ని ఒక ప్యాకేజ్ చేసి పేజ్ మీదనో వెబ్సైట్ మీద పెట్టడం, అది సబ్ ఎడిటర్ అంటారు. ఇంకా ఓకే. కొంచెం సీనియర్ అయితే సీనియర్ సబ్ ఎడిటర్. వాళ్ళందరినీ హ్యాండిల్ చేసేవాళ్ళు సీనియర్ ఎడిటర్, ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, మేనేజింగ్ ఎడిటర్. ఓకే. సో అలా. సో బేసిక్గా ఎవరైతే ప్రొఫెషనల్గా ఒక న్యూస్ని అన్ని రకాలుగా, ఇది ఫ్యాక్ట్ చెక్కడా, ఇది ట్రూతా, ఇది కరెక్టా, మనం ఎవరితో మాట్లాడము, ఇంకెవరితో మాట్లాడాలి, అవన్నీ ప్యాకేజ్ చేసేవాళ్ళే జర్నలిస్ట్. బట్ ఆథెంటిసిటీ ఇస్ ద హార్ట్ బీట్ ఆఫ్ జర్నలిజం అండి. ఓకే. అది లేకపోతే యు ఆర్ నాట్ ఏ జర్నలిస్ట్, యు ఆర్ లైక్ ఎనీవన్ ఎల్స్. ఓకే. మ్యామ్, సానియా మీర్జా, అల్లు అర్జున్, ఆమీర్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ప్రముఖులను మీరు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అవునండి. సో, మీరు ఆ టైంలో ఎలాంటి అనుభవం పొందారు? ఎప్పుడు కూడా బాగా సక్సెస్ఫుల్ పర్సన్స్, ఎస్పెషల్లీ కన్సిస్టెంట్లీ సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళని, వాళ్ళ ఆరా వేరే ఉంటుందండి. అవును. అది మనం దగ్గర ఇప్పుడు ఏదో అటు వెళ్తూ మనం సెల్ఫీ తీసుకోవడం వేరే, కానీ వాళ్ళతో కూర్చొని వాళ్ళొక కామ్ వైబ్తో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టోరీ తెలుసుకోవడం, వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకోవడము, అదొక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఇద్దరం ఎలా Yes. కూర్చొని Yes. మాట్లాడుతున్నామో, అలాగే మీరు చెప్పినట్టు ఆమీర్ ఖాన్, కంగనా రనౌత్, ఓకే. తనని కూడా మనకు మీడియాలో తెలిసిందేంటి, కంగనా రనౌత్ అంటే స్పిట్ ఫైర్, ఆవిడ అందరితో యునో Yes. షీజ్ లైక్ ఎ డ్రాగన్, షీజ్ అ Mm. మాన్స్టర్ అనేసి ఒక ఒక వైబ్ ఉంటుంది, ఒక సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇమేజ్ ఉంది కదా ఆవిడకి. కానీ నేను తనని తను హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసాను. అసలు ఎంత జెన్ కామ్ అండి ఆవిడ. కూర్చుంటే ఈవిడేనా అసలు కంగనా రనౌత్ ఆర్ ఇషి పుట్టింగ్ అప్ అన్ యాక్ట్ అంటే, మేము మీడియాలో ఉండి ఇదంతా సినిమా ఇమేజ్ అని తెలిసి కూడా ఆవిడని కలవంగానే షీ వాజ్ సో స్వీట్. అంతా తన లైఫ్ గురించి చాలా బ్యూటిఫుల్గా Mm. చెప్పారు. అండ్ ఆమీర్ ఖాన్ ఆఫ్ కోర్స్ చాలా ఏళ్ల క్రితం సత్యమేవ్ జయతే అని ఒక షో చేసేవారు. అప్పుడు కేరళ వెళ్ళాను నేను. కేరళ వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను. ఆయన కూడా చాలా హంబుల్. నాకు తెలిసిన ఏమి అనిపించిందంటే, అందరు సెలబ్రిటీస్ అండి, దే వెరీ హంబుల్. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేట్స్ ఆఫ్ రియలీ సక్సెస్ఫుల్ పీపుల్. చాలా హంబుల్. ఏది కూడా నేను చేశాను, నా వల్లే వచ్చింది అని చెప్పరు. సో ఆమీర్ ఖాన్ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అంటే నాదేం లేదండి, ఐఎమ్ జస్ట్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ చేంజ్ అని చెప్పడము, అంత గొప్ప వ్యక్తి ఏమీ క్రెడిట్ తీసుకోకుండా చెప్పడము వాస్ సో సర్ప్రైజింగ్. అండ్ మనం ఏమనుకుంటాము, యాక్టర్స్ అంటే చాలా పొడుగ్గా ఇలాగ బాడీ బిల్డింగ్ అనుకుంటా, కానీ వాళ్ళని రియల్గా చూస్తే అసలు ఎంత హంబుల్గా, సింపుల్గా మనలాగే ఉంటారు. జస్ట్ మేకప్ ఒకటి వేసుకుంటారు. సో ఆమీర్ ఖాన్ వాస్ సచ్ ఏ లెజెండ్ అండి. అండ్ సానియా మిర్జా కూడా ఐ ఇంటర్వ్యూడ్ ఎస్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండల్జ్ కవర్ స్టోరీ. అప్పట్లో తను ఐ థింక్ షీ వాజ్ జస్ట్ మ్యారీడ్ విత్ అ సన్. సో ఎలా తను మేనేజ్ చేసుకుంటున్నారు ఫ్యామిలీ, ఎందుకంటే నార్మల్గా మేనేజ్ చేసుకోవడం, బట్ స్పోర్ట్స్ పర్సన్గా మీకు చాలా ప్రాక్టీసు అవన్నీ ఉంటుంది. సో షీ టాక్డ్ అబౌట్ ఎస్ దెర్ ఇస్ పెయిన్ వెన్ యూ ఆర్ అవుట్ ఇన్ ద ఫీల్డ్, బట్ పెయిన్ ఈజ్ ఆల్సో సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ అండి. ఓకే. సో వీళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు అలా అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ అల్లు అర్జున్ ఈజ్ ఎ లెజెండరీ యాక్టర్ అండ్ మై పర్సనల్ ఫేవరెట్ టు. ఓకే. మనం కూడా వింటాం సూపర్ స్టార్స్ అంటే ఎలా ఉంటారు ఏంటి అని, బట్ చాలా వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి. లేటెస్ట్ ఇన్ మ్యూజిక్, లేటెస్ట్ ఇన్ బుక్స్, లేటెస్ట్ ఇన్ ఫిలాసఫీ. ఆయనతో మాట్లాడుతుంటే ఆయన బాల్యం గురించి, చైల్డ్హుడ్, తర్వాత సినిమా వచ్చిన కొత్తల్లో ఆయన ఎలా మౌల్డ్ చేసుకున్నారు, అవన్నీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ట్రాన్స్ఫర్మేషన్. చాలా ఆ Yeah. ట్రాన్స్ఫర్మేషన్. అగైన్ హీఈస్ ఆల్సో వెరీ హంబుల్ అండ్ చాలా హార్డ్ వర్క్, ఎక్కడ ఎప్పుడు స్టాప్ అవ్వకుండా ఎలా తను అప్డేట్ చేసుకోవడము అది. అండ్ ఆఫ్ కోర్స్ హిస్ టీమ్ వాజ్ లైక్ సెల్ఫీ అడగొద్దు అంటే కూడా లైక్ ఐ లాస్క్ అండి, వద్దంటే నో ప్రాబ్లం అని. హీ వాజ్ వెరీ స్వీట్. హీ గేవ్ మీ అ పిక్చర్. సమ్టైమ్స్ దీస్ పిక్చర్స్ హెల్ప్ యూ టెల్ స్టోరీస్ టు పబ్లిక్. సో ఐ లవ్ అండి, ఐ లవ్ ఇంటర్వ్యూయింగ్ సెలబ్రిటీస్ క్లోజ్ క్వార్టర్స్తో వాళ్ళు తెలుసుకోవడం, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు చెప్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది, గొప్ప వ్యక్తులు ఊరికే కారు, గొప్ప వ్యక్తులు ఎప్పుడు సైలెంట్ గానే ఉంటారు. అవును.
అవునండి. కదా? యాహ్! నేను చాలా మంది మేబీ దే ఆర్ నాట్ వెరీ ఫేమస్. బట్ యాహ్! ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ పీపుల్. యాహ్! అండ్ వాళ్ళ నుంచి నాకు అనిపించింది ఏంటంటే 3 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఆల్ దేర్ లైఫ్స్ అండి. ఫస్ట్ ఈస్ వాళ్ళందరూ కూడా బాగా నష్టపోయి లైఫ్‌లో చాలా డౌన్‌ఫాల్ అయ్యి పైకి వచ్చిన వాళ్ళు విల్ బి యెస్. సెలబ్రేటెడ్ పీపుల్. సెకండ్ ఈస్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫిట్‌నెస్‌ని బాగా చూసుకుంటారండి. ఏ సెలబ్రిటీ అన్నా చూసుకోండి, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ దే ఇన్వెస్ట్. థర్డ్ పాయింట్ ఈస్ ఐ ఫెల్ట్ లైక్ ఆల్ ఆఫ్ దెమ్ పర్స్యూ ఎ హాబీ ఆఫ్ దేర్ ఓన్. ఓకే. అందరూ మీరు ఒక ఐటీలో ఒక టాప్ సీఈఓ ఉండొచ్చు. ఆయనకు పెయింటింగ్ ఇష్టం. హీ విల్ ఫైండ్ టైమ్ టు డూ పెయింటింగ్. సమ్‌వన్ ఎల్స్ లైక్ హైకింగ్. సో, మనం నేర్చుకోవాల్సింది అదండి. ఓకే. 5,000కు పైగా కథనాలు మీరు రాయడం జరిగింది కదా మ్యామ్. అవునండి. ఇంకా రాస్తున్నారు. ఎలా 100% ఉంది? ఇంకో 5,000 రాయాలని. ఎలా ఉంది మ్యామ్ ఆ అనుభవం? ఆహ్, ఎంత రైట్ అచీవ్ చేశారు ఇప్పటివరకు? ఇంకా అచీవ్ చేస్తూనే ఉన్నారు. ఎల్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. లైక్ ఐ సెడ్ ఇట్స్ ద హార్ట్ బీట్ ఆఫ్ వాట్ వి ఆర్. అది మనం ఎంత మేనేజరల్ రోల్‌లో ఉన్నా, ఎంతమంది టీమ్ ఉంటే ఉన్నా కూడా మనం కూర్చొని ఒక విషయాన్ని అర్థం చేసుకొని, దాన్ని బ్రేక్ డౌన్ చేసి అర్థమయ్యేటట్టు ఒక మంచి ఆర్టికల్‌గా ప్రెజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మా కెరియర్‌కి. సో, ఓకే. ఇప్పుడు కూడా నేను చాలా హ్యాండ్స్ ఆన్‌గా ఏం జరుగుతుంది, మనం ఇలా ఈ మంత్ ఏం పెడదాము, ఎవరిని ఇంటర్వ్యూ చేస్తాము, ఓహో! ఇది కుదరకపోతే ఏం చేయాలి అనేసి వెరీ మచ్ హ్యాండ్స్ ఆన్ అండ్ ఐయామ్ ఎంజాయింగ్ అండ్ ఎవ్రీ డే ఈజ్ ఐయామ్ ఆల్వేస్ ఎక్సైటెడ్ అబౌట్ రైటింగ్ అండి. ఇన్ని ఇయర్స్ అయితే గూడా అబ్బా! ఇప్పుడు కూర్చొని ఇదంతా రాయాలా అనిపిచ్చదు. అబ్బా! ఇప్పుడు రాయాలి నేను. అరే! ఓకే. లెట్ మీ ఫైండ్ టైమ్. చలో ఈరోజేంటి ఓకే. ఫైన్. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. 1:00కి స్టార్ట్ చేద్దాం. 4:00 ఎండ్ చేద్దాం అని ఐయామ్ హ్యాపీ దట్ ఐయామ్ ఆల్వేస్ ఎక్సైటెడ్ టు రైట్. అంటే మన బ్రెయిన్‌లో ఉన్న థాట్స్‌ని అక్కడ కంప్యూటర్‌లో ట్రాన్స్‌లేట్ చేసి ఒక ప్యాకేజ్ చేయడం ఈస్ ఎ బ్యూటిఫుల్ క్రియేటివ్ ప్రాసెస్ అండ్ ఐయామ్ రియలీ ఆన్ టాప్ ఆఫ్ ది గేమ్. ఓకే. మ్యామ్ జర్నలిజం అంటే మీకు వృత్తి కాదు. ఇదొక సమాజ సేవగా మీరు భావిస్తూ ఉంటారు. అలాగే కోవిడ్ టైంలో గూడా మీరు రైస్ బకెట్ ఛాలెంజ్ అనేది చాలా పెద్ద అది బిగ్ అచీవ్‌మెంట్ అది. అవును. అసలదెప్పుడు స్టార్ట్ చేశారు? అసలు ఈ సమాజ సేవ అననేది మీకు ఎలా అభివృద్ధి చెందింది? ఆ వివరాలేంటో మీ మాటలో చెప్పండి. ష్యూర్ అండి. సో, 2 థింగ్స్ ఏంటంటే, కొంతమంది బయటేమంటారు, "ఏంటండి జర్నలిజం అంటే మీరు సమాజ సేవ చేసేస్తున్నారా? మేము యెస్. గూడా బ్యాంక్‌కెళ్తే మేము గూడా చేసినట్టే మీకు జీతాలొస్తాయి కదా! ఏంటి?" అని అంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెర్షన్స్ వి హియర్. బట్ నాకేమనిపిస్తదంటే జర్నలిజంలో ఇప్పుడు సెలబ్రిటీస్ అనే కాదండి, ఒక చిన్న బిజినెస్ పర్సన్, ఒక చిన్న స్టార్టప్ ఐడియా తీసుకొచ్చిన వాళ్ళ గురించి కూడా నేను వర్క్‌లో రాస్తాను. ఓకే. ఓకే. ఆ పర్సన్‌ని ఐడెంటిఫై చేసి వాళ్ళ గురించి రాయడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ అంటే, నేను రాసిన స్టార్టప్స్ వాళ్ళకి నేను రాసిన ఆర్టికల్ తర్వాత వాళ్ళకి బ్యాంక్‌లో లోనొచ్చింది. ఆ ఓకే. ఆర్టికల్ చూసి అవును మీరే గదా! మొన్నొచ్చి బ్యాంక్‌లలో ఈరోజొచ్చి కలవండి అని చెప్పడం. తర్వాత నేను ఎవరి గురించి రాసానో వాళ్ళు ఫోన్ చేసి చాలా థాంక్స్ మేడం. మీరు రాసిన ఆర్టికల్ మా బ్యాంక్ మేనేజర్ చదివి ఆఫ్‌కోర్స్ అంటే వాళ్ళ డెసిషన్ హెల్ప్డ్ దిస్ క్యాటలైజ్డ్ ద డెసిషన్ అలా చేయటం. ఒకసారి నేను ఒక పర్సన్ గురించి రాసానండి. తను ఒక ఆన్‌లైన్‌లో ఒక కోర్స్ చేస్తారు. ఐ హెల్త్ గురించి. అంటే ఓకే. అద్దాలు, గ్లాసెస్ చాలామంది గ్లాసెస్ వాడతారు కదా! స్పెక్టికల్స్. అది లేకుండా ఆహ్, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ గ్లాసెస్ అని ఓకే. చెప్పి తనొక జస్ట్ 1 అవర్ యూట్యూబ్ వీడియో చేస్తే జనాలది చూసి ఆ ఎక్సర్‌సైజ్ చేసి కళ్ళద్దాలు లేకుండా హ్యాపీగా క్లియర్ విషన్ తెచ్చుకున్నవాళ్ళు. సో, ఆ అమ్మాయి గురించి నేను రాసినప్పుడు తనకు షీ హాడ్ సమ్ హర్ ఓన్ పర్సనల్ ఇష్యూస్. తనకి షీ కుడెంట్ డూ ఎ లాట్ ఆఫ్ ఎర్నింగ్స్ అది కొంచెం ఏదో ప్రాబ్లమ్ వల్ల ఉండింది. కానీ నేను రాసిన ఆర్టికల్ తర్వాత చాలా వైరల్ ఎళ్ళిందండి. ఆ ఆర్టికల్ రాసిన ఒక 2 వీక్స్ హ్మ్. కాల్స్, మెయిల్స్, మెసేజెస్ ఈవిడ నంబర్ ఇవ్వండి, ఈవిడ కాంటాక్ట్ ఇవ్వండి అని చెప్పి అడిగాక తర్వాత నేను తనని కాంటాక్ట్ చేస్తే, "మేడం మీరేం చేశారో ఆ రోజు నాకు తెలీదు గానీ, ఎవ్రీ డే ఐ యామ్ టేకింగ్ 4 క్లాసెస్ ఆఫ్ దిస్." అంటే ఇట్స్ ఎ పెయిడ్ కోర్స్ గ్రేట్. అనుకోండి గ్రేట్. చిన్నది. అండ్ రియల్లీ ఇట్ ఈస్ ఏబుల్ టు హెల్ప్ మీ సస్టెయిన్ ఎ లివింగ్ అని చెప్పడం. సో, మనం రాసినప్పుడు ఒక మనిషి గురించి రాస్తున్నాము అందరికీ ఇన్ఫర్మేటివ్ అని. కానీ కొన్ని సార్లు అది వాళ్ళ జీవితాన్నే మార్చేస్తుంది. సో, ఓకే. అలాగా ఐ've రిటెన్ అబౌట్ చాలా స్పోర్ట్స్ పర్సన్స్ అండి. ఐ డోంట్ నో ఇఫ్ దే వాంట్ టు బి నేమ్డ్ రైట్ నౌ. చిన్న పిల్లలు వాళ్ళు చాలా కష్టపడి ట్రైనింగ్ చేస్తారు. తర్వాత వాళ్ళకి స్పాన్సర్‌షిప్స్ యెస్. రావాలంటే కూడా యెస్. మీడియాలో మంచిగా వస్తాయి. హుహు. వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో, అలా రాసాను. ఒక బాక్సింగ్ ఛాంపియన్ ఉన్నాడు. ఇప్పుడు కూడా అతను నాకు టచ్‌లో ఉన్నాడు. అతను చెన్నైలో ఉన్నాడు కానీ. ఓకే. అప్పట్లో రాసినప్పుడు సో, ఇలాంటివన్నీ మనం ఒక ఆర్టికల్ రాస్తే జస్ట్ చదువుతారనుకుంటాం గానీ,
ఒకసారి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో Yes. ఐ ఫీల్ సమ్వేర్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ సమ్ 1% ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ ఉంది. దట్ ఈస్ వాట్ మేక్స్ అస్ హ్యాపీ. అండ్ రైస్ బకెట్ ఛాలెంజ్ గురించి అడిగితే అది యాక్చువల్లీ 2015లో స్టార్ట్ అయిందండి. 2015. 2015. ఓకే. సో బిఫోర్ కరోనా. అవునండి, ఓ. కరెక్ట్. సో యాక్చువల్లీ అప్పుడు కూడా చాలా వైరల్ వెళ్ళింది Okay. స్టార్ట్ అయినప్పుడు కూడా, బికాజ్ రైస్ బకెట్ ఛాలెంజ్ వాస్ ఇన్స్పైర్డ్ బై ఐస్ బకెట్ ఛాలెంజ్. Okay. అది కూడా ఒక చాలా వైరల్ క్యాంపెయిన్. దాని ఇన్స్పిరేషన్ నేను చేయడము, చాలా మంది ఓ వావ్ దిస్ దేశీ ఛాలెంజ్ అనుకోవడము, ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేయడము, అండ్ చాలా మంది ఆర్ఫనేజెస్కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వాటికి మేము గ్రోసరీస్ రేస్ చేసాము. బాగా చాలా బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది. వైరల్ అంటే ఫస్ట్ టైం నాకు కూడా అప్పుడే ఎక్స్పీరియన్స్ అయిందండి. ఓకే. కానీ కోవిడ్ అప్పుడు జస్ట్ యూసింగ్ సోషల్ మీడియా బిట్వీన్ ఐ థింక్ మార్చ్లో కదా మనకి 2020లో వచ్చింది. మార్చ్ 2020 టు అక్టోబర్ 2021 ఆ 1.5 yearలో యూజింగ్ సోషల్ మీడియా ఐ కుడ్ రేజ్ అరౌండ్ 21 lakh వర్త్ రూపీస్ ఫర్ గ్రోసరీస్. గ్రేట్ గ్రేట్. సో అప్పుడు బాగా వైరల్ వెళ్ళిందండి. అఫ్ కోర్స్ అగైన్ ఐ కాంట్ టేక్ క్రెడిట్ బికాజ్ ఇట్స్ ఈ ఎంటైర్ ఫండ్స్ కూడా కామన్ పబ్లిక్, అఫ్ Okay. కోర్స్ సెలబ్రిటీస్, కొంతమంది పీపుల్ హూ వాంటెడ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ, వాళ్ళు మాకు ఫండ్స్ ఇవ్వడము. ఆ ఫండ్స్ని మేము ఆల్మోస్ట్ ఒక 80 places పంపించామండి. లాక్డౌన్ అప్పుడు మీరు చూస్తే ఒక 5 to 6 months అసలు ఏం లేకుంటే కదా బిజినెస్. Yes. సో ఒక్కొక్క కమ్యూనిటీని ఐడెంటిఫై చేసి, ఒక జిమ్ ఇన్స్ట్రక్టర్స్ కానివ్వండి, ఫర్నిచర్ మేకర్స్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్, ఎల్జిబిటీ కమ్యూనిటీ, టీచర్స్, కొన్ని రోజులు ఆల్మోస్ట్ 6 months స్కూల్స్ కూడా నడవలేదు. మంచి స్కూల్స్ ఆఫ్ కోర్స్ క్యాన్ అఫోర్డ్, చిన్న స్కూల్స్ పే చేయడం కూడా మానేస్తే మేము వాళ్ళకి గ్రోసరీ కిట్స్ ఇచ్చాం. ఒక 2 Okay. నెలలు వాళ్ళు తిండి గురించి బాధపడకుండా, భయపడకుండా ఉండేటట్టుగా. సో దట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్స్. అండ్ ఆల్దో ఐవ్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ హెల్ప్డ్ మీ, బట్ అదర్వైజ్ అఫీషియల్లీ ఐఎమ్ ద ఓన్లీ, మీ అండ్ మై హస్బెండ్ విజయ్ ఇద్దరం కలిసి దాన్ని చాలా ముందుకి తీసుకెళ్ళాము. అది వాస్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ సక్సెసెస్ ఆఫ్ రైస్ బకెట్ ఛాలెంజ్. Okay. చాలా మందికి రీచ్ అయ్యాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ మాది ఇప్పుడు కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ తెలంగాణస్ ఫుడ్ హెల్ప్ లైన్లో మా నంబర్ ఉంది. Okay. సో ఇప్పుడు కూడా నాకు ఐ కీప్ గెట్టింగ్ ఎంక్వైరీస్. మేడం రీసెంట్గా జాబ్ పోయింది, మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదు, ఆయన కూడా జాబ్ చేయట్లేదు, 2 పిల్లలు ఉన్నారు అంటే చాలా పెద్దగా కాకపోయినా వీ టేక్ కేర్ ఆఫ్ దేర్ గ్రోసరీస్. అఫ్ కోర్స్ వర్క్ ఇప్పుడు చాలా ఎక్కువ అవ్వడం వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు పోస్ట్ ఆల్ దట్, Okay. బట్ చిన్నగా అయినా కన్సిస్టెంట్గా వీఆర్ స్టిల్ దేర్, వీఆర్ డూయింగ్. Okay. అండ్ మేబీ వెన్ ద నేషన్ నీడ్స్ వీ విల్ బీ బ్యాక్ ఇన్ యాక్షన్, బట్ Okay. అంతదాకా బ్యాక్గ్రౌండ్ చేసుకుంటున్నాం ఓకే. వర్క్. సార్ గురించి ఇప్పుడు మీ మాటల్లో చెప్పారు కనుక, Yeah. సార్ ఏం చేస్తారు మ్యామ్? He's a HRD director అండి, అండ్ more than that he's a very passionate animal lover. ఓకే. So ఆయన విజయ్ దేవని అని, we married for almost 22 years and I have a 20-year-old daughter. So Vijay is very passionate about plants, animals. రీసెంట్గా మా ఫామ్ హౌస్లో ఆయన అక్కడే ఉండి అన్నీ చూసుకుంటుంటారు. చాలామంది అడుగుతారు అదేంటి ఆయన అక్కడ ఎందుకు ఉంటారు విలేజ్లో అంటే, అంటే చాలా ఇయర్స్ పాప స్కూల్ వెళ్ళడం వల్ల అండ్ మై వర్క్ ఉండడం వల్ల హీ వాజ్ హియర్ టు హెల్ప్ మీ గెట్ అహెడ్. ఇప్పుడు ఐ ఫెల్ట్ లైక్ Break. ఐ ఫెల్ట్ లైక్ నౌ యూ షుడ్ పర్స్యూ యువర్ డ్రీమ్ అనేసి. సో హీ ప్లాన్స్ టు బిల్డ్ ఒక గోశాల లాంటిది, యానిమల్ వెల్ఫేర్ అంటే సిక్ అయిన యానిమల్స్కి ఒక షెల్టర్ లాగా పెట్టి, ఎవరైనా ఆర్ మీరు ఊరు వెళ్తుంటే మీరు పెట్స్ చూసుకోవడానికి ఎవరు లేకపోతే అక్కడ పెట్టొచ్చు. డిసేబుల్డ్ యానిమల్స్ వీటికన్నిటికీ హీ వాంట్స్ టు రైజ్ ఫండ్స్. దేవని వెల్నెస్ సెంటర్ అని అది కూడా వర్క్ చేస్తున్నారు. సో హీఈస్ వెరీ హెల్ప్ఫుల్, హీఈస్ మోర్ ప్యాషనేట్ దెన్ మీ. Sometimes I feel he has lots of ideas and together we kind of got this together, but his main concern is animals, plants, and farm lo kuda chaala new things cheyali. Maybe plant some different kind of plants for to give back to the medicines ki vaatki vitki ala chestu untaru. Okay. And he's also an MA Sanskrit scholar. సో ఇంకా చాలా ఉన్నాయి వేరీడ్ ఇంట్రెస్ట్స్ ఆయనకి. ఓకే. సార్ ఎలా ఉంటారు మ్యామ్ మీతో సపోర్టివ్గా? Yeah. అంటే
ఇప్పుడు ప్రెజెంట్ అయితే బ్రేక్ తీసుకున్నారు సార్. అవునండి. బట్ మీరు బోత్ ఆర్ వర్కింగ్ అప్పుడు. అవునండి. అసలు ఆ టైంలో మీ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉండేది చాలా సార్‌తో? అండి. హి ఈస్ ఆల్‌వేస్ మై బ్యాక్ బోన్ ఆల్ త్రూ. ఈవెన్ నేను చెప్పినట్టు మీకు కోవిడ్ టైమ్‌లో వాస్ యాక్చువల్లీ మై మోస్ట్ స్ట్రెస్‌ఫుల్ టైమ్. ఎందుకంటే మీకు చెప్పినట్టు లాక్‌డౌన్ ఉండేది. అయినా కూడా ఆఫీస్‌కెళ్ళి వర్క్ అయితే మేము చేయాల్సొచ్చింది. ఆ టైంలో యాక్చువల్లీ నాకు ఒక వంటావిడ ఉండేది. కానీ మన అదేంటి జనతా కర్ఫ్యూ నుంచి ఆవిడ రాలేదు. సో, ఐ హాడ్ టు డూ హౌస్ హోల్డ్ వర్క్. ఐ హాడ్ టు డూ ఆఫీస్ వర్క్. పాపకి స్కూల్ లేదు. యెస్. బికాస్ ఆఫ్ కోవిడ్. తను క్లాస్ 10 కోవిడ్ బ్యాచ్ అంటారు గదా! అవును. అది. సో, రియల్లీ నాకు అన్ని 4 సైడ్స్ నుంచి ఇట్ వాస్ ఐ థింక్ 100% కాదు 400% స్ట్రెచ్ చేసుకొని చేశాను. బట్ హి వాస్ దేర్ ఆల్ త్రూ సపోర్టింగ్ మీ. ఇట్స్ ఓకే. యూ గో దేర్. మేము చేసుకుంటాము. మేము చూసుకుంటాము అని చెప్పడం. అండ్ హీ ఆల్సో హ్యాండిల్ ద పేజ్. అంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో చేశాం కాబట్టి చాలా యాక్టివ్‌గా అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళం మేము. ఎవరికి కావాలి ఈసారి గ్రోసరీస్, ఎంత వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఎలా మీరు డొనేట్ చేయొచ్చు, ప్రాబ్లమ్ వస్తే ఎవరికి ఫోన్ చేయొచ్చు. సో హీ వాజ్ ఆల్సో హ్యాండ్లింగ్ ఆల్ దట్. అండ్ హీస్ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్, వెరీ సెక్యూర్ హస్బెండ్ అంటారు కదా. హ్మ్. యూజువల్లీ ఇప్పుడు మా వర్క్ ఏంటంటే అండి చాలా ట్రావెల్ ఉంటుంది, మేబీ లేట్ నైట్స్ ఉంటుంది. బట్ హీ వాజ్ ఆల్వేస్ ట్రస్టింగ్, హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. అది చాలా రేర్ అండి యెస్. ఇన్ మెనీ హస్బెండ్స్. అంత యాహ్! సేఫ్, అంత సెక్యూర్‌గా వైఫ్ ముందుకెళ్తుంది. చాలా అర్థం మంది చేసుకునేవాళ్ళు చాలా అవునండి. తక్కువ. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఐ పోస్ట్ వెరీ ఫ్రీక్వెంట్‌లీ. అండ్ చాలా మంది అడుగుతారు, "ఈజ్ ఇట్ ఓకే విత్ యువర్ యాహ్! ఫ్యామిలీ?" అంటే ఐయామ్ లైక్, "నో, హి ఈస్ వెరీ చిల్ అబౌట్ ఇట్." సమ్‌టైమ్స్ కొన్ని ఫోటోస్ ఆయన కూడా తీస్తారు నాకు. ఓహ్! సో, సూపర్ ఇట్స్ గ్రేట్. వెరీ బ్లెస్డ్ టు హావ్ ఎ పార్ట్నర్ లైక్ యెస్. దట్. యెస్. మ్యామ్ మీరు రైస్ బకెట్ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు యాహ్! మీకు మర్చిపోలేని ఒక సంఘటన అనేది ఏదైనా గుర్తుందా? చాలా ఉన్నాయండి. నేను స్టార్ట్ చేసిన ఒక 2, 3 మంత్స్‌లో ఒక డిగ్రీ కాలేజ్ ఇన్ కరీంనగర్ ఓకే. వాళ్ళు ఇది చూడటము. అప్పట్లోనే తెలంగాణ ఫార్మేషన్ అయ్యి మనకు ఫుల్ తెలంగాణ లోకల్ జోష్. ఫ్లేవర్, లోకల్ యాహ్! ప్రైడ్ బాగా ఉండింది. సో, వాళ్ళు కాలేజ్ డే అంటే నార్మల్‌గా మనము డాన్సెస్, సాంగ్స్, ఏదో క్విజ్ అవి ఏంటది ఫన్ ఐటెమ్స్ పెడతాం గానీ, ఆ కాలేజ్ వాళ్ళు ఆదర్శ డిగ్రీ కాలేజ్ వాళ్ళు, "అరే! మంజు అక్క అని హైదరాబాద్‌లో మన తెలంగాణ ఆవిడ చేసింది. ఈ క్యాంపెయిన్‌ని మనం కాలేజ్‌లో చేద్దాం" అనుకోని వాళ్ళు 2200 స్టూడెంట్స్ అండి. నేను ఆగస్ట్‌లో స్టార్ట్ చేశాను రైస్ బకెట్ ఛాలెంజ్. ఓకే. అరౌండ్ సెప్టెంబర్ ఎండ్‌లో వాళ్ళ కాలేజ్ డేకి 2200 స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక్కొక్క కేజీ ఆఫ్ రైస్ తీసుకొచ్చారు. ఓహ్! అంతే. గ్రేట్. అనుకోని సాయంత్రం అనేటప్పటికి వాళ్ళ ఎంటైర్ బ ఇది కాలేజ్ ఆడిటోరియము ఇట్లా ఫిల్ అయిపోయింది. ఓకే. దాన్ని తీసుకెళ్ళి ఒక ఆర్ఫనేజ్‌కి ఇవ్వడం. డొనేట్ చేసి రైస్ బకెట్ ఛాలెంజ్‌లో మేము కూడా పాల్గొంటున్నామని చెప్పడం. ఇంకో 3 కాలేజెస్‌ని వాళ్ళు ట్యాగ్ చేయడం. ఆ 3 కాలేజెస్ మేము కూడా చేస్తామని మళ్ళీ 3 మీరు చూసుంటారు కదా కొన్ని సినిమాల్లో. టాగోర్. యాహ్! యాహ్! సో, మీరు థాంక్స్ చెప్పకండి, ముగ్గురిని ఇన్‌స్పైర్ చేయండి. ఇట్స్ కాల్డ్ పే ఇట్ ఫార్వర్డ్ అని కాన్సెప్ట్ ఉంది. యాహ్! అలాగా అవ్వటం. సో, ఇలా స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ చాలామంది కాలేజెస్ దెన్ తర్వాత ఐటీ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ఎయిర్ ఏషియా, ఆప్ పార్టీ వీళ్ళందరూ కూడా క్యాంపెయిన్ తీసుకొని ఒక టార్గెటెడ్ ఆడియన్స్‌కి గ్రోసరీ కిట్స్ ఇవ్వటము. అవన్నీ జరిగింది. అండ్ తర్వాత మహేష్ భట్ డైరెక్టర్ గారు ఫలక్నుమా హోటల్‌లో ఉంటున్నప్పుడు ఈ న్యూస్ బాగా వైరల్ అయింది. ఓకే. వాట్ ఈస్ దిస్ సో నైస్ అంటే, తాజ్ ఫలక్నుమా హోటల్ వాళ్ళు మేము కూడా దీంట్లో టేక్ పార్ట్ చేయడం అనేసి చాలా క్యూట్‌గా వాళ్ళు ఏంటి అంటే బిర్యానీ ఛాలెంజ్ చేశారు. ఓకే. రైసే కాదు, చాలా మందికి మంచి బిర్యానీ తినే అవకాశం ఉండకపోవచ్చు అని వాళ్ళు ఒక ఆల్మోస్ట్ 1000 బిర్యానీ డబ్బాలు డొనేట్ చేశారు. అది కూడా రియల్లీ గుడ్ క్వాలిటీ. అంటే మీరు తాజ్ గ్రూప్ వాళ్ళు చేసే క్వాలిటీ ఎలా ఉంటుంది దాన్ని చేసి నన్ను పిలిచి అక్కడున్న కొంతమంది వి గాట్ సమ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఆ రోజు ఒకరోజు లైక్ ఎ ట్రీట్ లాగా ఓకే. ఇచ్చి మంచి ప్యాకేజ్‌లో సో, ఇట్ వాస్ లైక్ ఎ బిర్యానీ బకెట్ ఛాలెంజ్ అదొకటి. అండ్ ఆ టైంలో ఒకసారి ఒక పంతులు గారు ఫోన్ చేశారు నాకు పీక్ కోవిడ్ అప్పుడు. ఫోన్ చేసి, "ఇది రైస్ బకెట్ ఛాలెంజ్" అంటే, "అవునండి." అంటే, "మీరు ఆ పురోహితులకు కూడా హెల్ప్ చేస్తారా అండి?" అంటే, "అవునండి. ఎవ్వరికి నీడ్ ఉన్నా, వాళ్ళు ఏ కాస్ట్ అయినా, ఏ జెండర్ అయినా, ఏ ఊర్లో ఉన్నా నీడ్ ఉంటే తప్పకుండా చేస్తాము" అంటే,
ఆయన ఏదో స్టోరీ చెప్పారు, ఇలా మా సిస్టర్ వచ్చారు, షీస్ ప్రెగ్నెంట్, ప్రస్తుతం నాకు టెంపుల్ లేకపోవడం వల్ల కొంచెం జీతాలు అవి డిలే అయ్యి, ఐ డోంట్ నో, ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ అంటే మీరు జస్ట్ అడ్రస్ ఇవ్వండి. ఐ థింక్ మల్కాజ్గిరిలో ఎక్కడ ఉండేవాళ్ళు. అడ్రస్, లొకేషన్, అప్పట్లో లొకేషన్ ఇవన్నీ వచ్చేసేది వాట్సాప్లో. పెడితే ఆయన పొద్దున్న 11కి ఏదో ఫోన్ చేశాడు, సాయంత్రం 7 ఆయనకి అన్ని రైస్ ఒక్కటే కాదు, రైసు, చింతపండు, ఒక ఫ్యామిలీ ఒక 2 months హ్యాపీగా మంచి వంట, హెల్తీ ఫుడ్ చేసుకొని ఎలాంటి కిట్ కావాలో అది పంపించాను. ఆయన ఫోన్ చేసి ఇప్పుడు నేను మీకు ఏమి ఇవ్వడానికి ఇచ్చే పరిస్థితిలో లేను, కానీ మీ పేరులో ఇప్పుడే నేను అర్చన చేస్తాను అని చెప్పి ఫోన్లోనే ఆయన అర్చన చేయటం, ఐ రియలీ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. అంటే ఒక్కోసారి గ్రాటిట్యూడ్ కెన్ హిట్ యూ లైక్ దట్. తర్వాత హైదరాబాద్లోనే కాదండి, మేము బాంబేలో, మీరు ముంబై డబ్బా వాలాస్ అని మీరు ఉంటారు కదా, వాళ్ళది ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుంది. అంటే ఇంట్లో టిఫిన్ చేస్తే ఆఫీసెస్, ఇట్స్ అ హ్యూజ్, వెరీ వెరీ పాపులర్ నెట్వర్క్ అది ముంబై డబ్బా వాలాస్. సో వాళ్ళు చాలా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేవాళ్ళు కూడా కోవిడ్ అప్పుడు చాలా దెబ్బతిన్నారు, పెద్ద నెట్వర్క్ వాళ్ళది. సో నాకు ఎవరి ద్వారానో తెలియడం అయింది దట్ ముంబై డబ్బా వాళ్ళకి పాపం లాస్ట్ 3-4 months నుంచి వాళ్ళకి సపోర్ట్ కావాలి, వాళ్ళకి శాలరీస్ అవి రావట్లేదు అంటే నేను ఇక్కడ నుంచి ఐ మేనేజ్ టు సెండ్ దెమ్ బిగ్ కన్సైన్మెంట్, ఆల్మోస్ట్ 10,000, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, కానీ ఒక పెద్ద కన్సైన్మెంట్కి అమౌంట్ పంపించి వాళ్ళు అక్కడ రైస్ అవన్నీ కొనుక్కోవడం. సో హైదరాబాదే కాదు, వీ మేనేజ్ టు రీచ్ అవుట్ టు బెంగళూరు, చెన్నై, తర్వాత ముంబై, అండ్ తర్వాత వాళ్ళు ముంబై డబ్బా వాళ్ళస్ మాకు వీడియో చేసి రైస్ బకెట్ని థ్యాంక్ చేయడము. సో ఇట్ వాస్ గ్రేట్ అండి. చాలామంది యాక్టర్స్, యాక్ట్రెసెస్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ లాంటి వాళ్ళు చాలామంది నేను చేసే వర్క్ని ట్రస్ట్ చేసి మాకు ఫండ్స్ ఇవ్వడము, అవన్నీ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీ వల్ల ఇంతమంది ఇన్స్పిరేషన్ పొంది ఎంతో మందికి సాయం చేయడం, ఇట్స్ ఎ గ్రేట్ హానర్ మ్యామ్. మ్యామ్ మీకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, కర్మవీర చక్ర అవార్డ్స్ అండ్ ఆల్సో కామన్వెల్త్ పాయింట్ ఆఫ్ లైట్, రైట్. ఇట్స్ ఇంకా ఇంకా ఇలాంటి అవార్డ్స్ మాకు ఇంకా తెలియని చాలా ఉన్నాయి. ఏమేమి అవార్డ్స్ పొందారు? అది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అండి, నేను రైస్ బకెట్ ఛాలెంజ్ చేసే జస్ట్ ఫ్యూ మంత్స్, లైక్ ఐ సెడ్ ఆగస్ట్లో స్టార్ట్ చేశాను 2015. అక్టోబర్లో నాకు వచ్చిన ఫస్ట్ అవార్డ్ ఈజ్ JFW అని, ఒక జస్ట్ ఫర్ విమెన్ అని ఒక మ్యాగజైన్ చెన్నైలో. వాళ్ళు ఫస్ట్ టైం నన్ను రికగ్నైజ్ చేసి వైరల్ వెళ్ళిన ఈ ఛాలెంజ్ ఫౌండర్ చాలా ఇంపాక్ట్ చేశారని చెప్పి 10 women అక్రాస్ ఇండియా వాళ్ళు 10 అవార్డ్స్ ఇచ్చారు అక్టోబర్లో. అందులో నేను అవార్డు అలాంగ్ విత్ సానియా మిర్జా, అలాంగ్ విత్ PV సింధు, శృతి హాసన్, ఇలాంటి మంచి వెరీ అకంప్లిష్డ్ పీపుల్తో పాటు నన్ను కూడా అక్కడ ఆ స్టేజ్లో కూర్చోపెట్టి చేయడం రియలీ ఇట్ క్యాటపుల్టెడ్ మీ అండి. అంటే ఒక నార్మల్గా అలా సజావుగా చేస్తున్నది ఈ అవార్డు వల్ల అలా వెళ్ళిపోయింది అనమాట నా గ్రాఫ్. ఇంటర్వ్యూ ఇచ్చారు, నేను చేసే వర్క్ ఏంటి అని, అప్పట్లోనే ఫేస్బుక్ ఇంటర్వ్యూస్, అదొక చాలా మెమరబుల్ అవార్డ్ అండి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఐ ఫెల్ట్ లైక్ ఎ సెలబ్రిటీ. ఎందుకంటే ఆ అవార్డ్ వాళ్ళు ఒక మేకప్ పర్సన్ని పిలిపించి నాకు ఒక స్పెషల్ అటైర్, ఒక డిజైనర్ సారీ వేయించి, వెంకట్రామ్ అని చాలా పెద్ద సెలబ్రిటీ ఫోటోగ్రఫర్ అండి, ఇప్పుడు సమాంత వాళ్ళకి వీళ్ళకి తీసే. సో ఆ మ్యాగజైన్ వాళ్ళే ఆ ఫోటోగ్రఫర్ని తీసుకొచ్చి, నేను స్టిల్ ఏ నార్మల్ పర్సన్ అండి, కానీ నాది ఫోటో తీసి, బెస్ట్ థింగ్ ఏంటంటే అందరూ 10 womenని ఒక ఫ్రేమ్లో పెట్టారు. మేబీ బికాజ్ ఐఎమ్ షార్ట్ అండ్ ఫ్యాట్ ఆర్ ఐ డోంట్ నో, నన్ను యాక్చువల్లీ మిడిల్లో పెట్టారు. ఓకే. సో ఫైనల్గా మ్యాగజైన్ వచ్చినప్పుడు ఆ ఫుల్ కవర్ పేజ్లో నాది మిడిల్ పిక్చర్, చుట్టూరా ఈ బిగ్ పీపుల్ ఉన్నారు. ఐ ఫెల్ట్ చాలా కిక్ వచ్చింది. దట్ వాస్ ఎ గ్రేట్ అవార్డ్ అండ్ ఐ రియలీ థ్యాంక్ JFW. తర్వాత రెక్స్ కరమ్వీర్ చక్ర అనేది, ఇప్పుడు మీరు పరమ్వీర్ చక్ర అని విని ఉంటారు. దిస్ ఇస్ ఫర్ స్మాల్ యాక్ట్తో చాలా ఇంపాక్ట్ చేసేవాళ్ళు. సో ఇది జెరీనియో అల్మేడా అని, ఆయన రెక్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ఇచ్చిన అవార్డ్ ఢిల్లీలో ఇచ్చారు. ఇట్ వాస్ బ్యూటిఫుల్. చాలా మంది అంటే ఇంటర్వ్యూస్ తీసుకోవడం, ఢిల్లీ మీడియా హ్యాడ్ ఇంటర్వ్యూడ్ మీ దెన్. ఇట్ వాస్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది వచ్చిన అవార్డ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ విత్ రెక్స్ కరమ్వీర్ చక్ర, ఇద్దరు కలిసి పెట్టిన అవార్డ్ అది. ఇట్స్ కాల్డ్ ICONGO, ఇట్స్ అబ్రివియేషన్ ఫర్ సంథింగ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ NGOs. అది కూడా అంటే ఆగస్ట్ నుంచి ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ దాకా నడుస్తూ వచ్చింది. కానీ ఆ అవార్డు అనౌన్స్ చేయడం వల్ల మళ్ళీ దెర్ వాస్ ఎ వేవ్ ఆఫ్ మీడియా, అందరు తెలుసుకోవడము, మళ్ళీ రాయడము, మోర్ యాక్టివిటీ.
అదొకటి. తర్వాత 2019లో యుఎస్ కాన్సులేట్ వాళ్ళు దే హ్యావ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ ఐవిఎల్పి, అంటే ఓకే. ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ ఎమర్జింగ్ లీడర్స్ ఎవరైతే వాళ్ళు టాలెంటెడ్గా అనిపిస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆల్ స్పాన్సర్డ్ కంప్లీట్లీ పేడ్ ట్రిప్ మనం యుఎస్ తీసుకెళ్ళి మనం చేసే వర్క్ మనం ఎలా చేసాము, ఎలా చేస్తున్నాము, ఇంకా ఏం చేయొచ్చు అని మన ఎక్స్పీరియన్సెస్ యుఎస్లో ఉన్న వాళ్ళతో షేర్ ఓకే. ఓకే. చేసుకుంటాం. ఓకే. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ అదర్ ఎన్జిఓస్ ఇన్ యుఎస్. యుఎస్. చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి, బ్యూటిఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అది కూడా ఒక అవార్డ్ లాంటిది. తర్వాత పాయింట్స్ ఆఫ్ లైట్ అనేది పీక్ కోవిడ్లో వచ్చింది. ఇది వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ క్వీన్ ఎలిజబెత్ ఇచ్చే అవార్డు. సో 52 వీక్స్ ఉంటాయి కదా ఒక సంవత్సరంలో. యెస్. ప్రతి వీక్ ఒక పర్సన్ అక్రాస్ ద వరల్డ్, అక్రాస్ ద గ్లోబ్ వాళ్ళు చేసే పనిని వీళ్ళు ఐడెంటిఫై చేసి ఈ అవార్డు ఇస్తారు. సో గ్రేట్. గ్రేట్. అలాగా మరి వాళ్ళ నేను ఇక్కడ హైదరాబాద్లో చేసే పని వాళ్ళకి ఎలా తెలిసింది, మేబీ త్రూ ద యూకే కాన్సులేట్. వీ హ్యావ్ ఎ కాన్సులేట్, దే మే హ్యావ్ సెంట్ యునో ఒక కటింగ్ పంపించుండొచ్చు. అలా వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేసి ఆ అవార్డు ఇవ్వటము. అది పీక్ కోవిడ్ యాక్చువల్లీ. ఆ అవార్డు కూడా నేను ఇలా మాస్క్ వేసుకొని యూకే కాన్సులేట్ జనరల్ ఆండ్రూస్ అనేసి ఆయన కూడా మాస్క్ వేసుకొని ఇలా దూరం దూరం నించొని ఆ సర్టిఫికెట్ తీసుకున్నాను. బట్ తర్వాత దాని గురించి చదివితే చాలా యునీక్ థింగ్. పాయింట్స్ ఆఫ్ లైట్ అంటే చీకటిగా ఉన్నప్పుడు ఒక వెలుతురుగా వెలిగి నలుగురికి వెలుగుని పంచేవాళ్ళు, దట్ ఈస్ ది ఐడియా అండి. ఇట్స్ ఆల్సో వెరీ Great. గుడ్ ఇంటర్నేషనల్ అవార్డ్. ఇంకా చాలా లోకల్లో చాలా కొన్ని వచ్చాయి జర్నలిజంకి, వర్క్కి, వాటికి వీటికి. బట్ ఐ గెస్ దట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ టు సే. మ్యామ్, ఒక జర్నలిస్ట్గా ఇప్పుడున్న మీడియా ప్రపంచం చూస్తుంటే మనం Yeah. ఒక హాఫ్ ఆఫ్ ది 10% ఎక్కడో మనకు ప్రాపర్గా మనకు ఒక ప్రాపర్ న్యూస్ వస్తుంది. అవును మేడం. మీ మాటల్లో ఎలా విశ్లేషిస్తారు ఇప్పుడున్న మీడియా పరిస్థితి? చాలా చేంజింగ్ ల్యాండ్స్కేప్ అండి. ప్రతి 3-4 మంత్స్కి ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. మనం ఇలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము జర్నలిజంలో వచ్చిన కొత్తల్లో రాసేటప్పుడు 5 Ws 1 H ఉండాలి. అంటే వై, వాట్, వెన్, వేర్, వై, హౌ అని ఇవన్నీ ఓకే. ఇవ్వాలని అంటారు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే మేము ఒక ప్లేస్కి వెళ్ళామనుకోండి, అసలు ఏం చెప్పకుండా ఓన్లీ ఆ వీడియో పెట్టేసి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ లింక్ అని పెట్టండి అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎలా Yes. మారింది చూసారా? సో అలాగా జర్నలిజం ఎవ్రీ డే ఒక ఇట్లా చర్నింగ్ అంటారు కదా, అలా అవ్వటం వల్ల చాలా యాక్టివ్గా ఏం నడుస్తుంది మీడియా ల్యాండ్స్కేప్లో, జనాలు ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ వీడియో, ఈజ్ ఇట్ షార్ట్ వీడియో, ఈజ్ ఇట్ లాంగ్ వీడియో, ఈజ్ ఇట్ స్క్రోల్, ఈజ్ ఇట్ న్యూస్ బిట్, ఈజ్ ఇట్ క్లిప్, రీల్, వాయిస్ ఓవర్స్ చెప్తే వింటున్నారా, లేకపోతే టైప్ చేస్తే చూస్తున్నారా, కింద కమెంట్ పెడితే చదువుతున్నారా, ఏంటి అనేది అనలిటిక్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయండి. మనం చేసే వర్క్ దీనికి ముందు న్యూస్ పేపర్లో పెడితే అసలు ఎవరు చదువుతున్నారు, మనకు ఓన్లీ సర్క్యులేషన్ ఫిగర్సే ఉంటాయి కానీ ఎగ్జాక్ట్గా ఎవరు ఏం చదివారని తెలియదు. కానీ Yes. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో పెడుతున్నారు, వెబ్సైట్లో పెడుతున్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఏ సెర్చ్ టర్మ్తో వస్తున్నారు అనేది అవన్నీ అనాలిసిస్ డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అండి. సో జర్నలిస్ట్గా ఇప్పుడు ఎవరన్నా వద్దాం అనుకుంటే ఫస్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్స్ ఎ హెల్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఓకే. ఎవ్రీడే అప్డేట్. ఇక్కడ యాప్స్ ఎలాగైతే మీకు వస్తూ ఉంటుంది చూడండి, అప్డేట్ ది యాప్. వాట్సాప్ ఎలా అవుతుందండి, ఎవ్రీ 1 వీక్ మనం అప్డేట్ చేస్తున్నాం. జర్నలిజం కూడా వాట్సాప్ లాగే ఎవ్రీ డే యూ హ్యావ్ టు కీప్ లెర్నింగ్, కీప్ అప్డేటింగ్ అండ్ యూ షుడ్ నెవర్ ఫీల్ ఆల్రెడీ నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే యూ షుడ్ కీప్ రన్నింగ్ టు Okay. స్టే అట్లీస్ట్ గెట్ అహెడ్ ఎ లిటిల్. అలాంటి ఎగ్జైట్మెంట్, అలాంటి ప్యాషన్ ఉంటేనే ఈ రంగంలోకి రండి, లేకపోతే స్టిక్ టు యువర్ ఐటీ. మేడం, ఫ్యూచర్లో మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు? ఎలాంటి ప్రాజెక్ట్స్ అంటే ఐ వాంట్ టు ఇప్పుడు మీడియాకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి, అంటే పనిచేసే వాళ్ళకే తెలుస్తుంది. ఓకే. అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ కనిపెట్టాలని. ఇట్ కుడ్ బి అన్ యాప్, ఇట్ కుడ్ బి అ ప్లాట్ఫామ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇన్ఫ్యాక్ట్ ఐ మైట్ వాంట్ టు గో ఫర్ ఏ వర్క్ షాప్. ఒక యూఎస్లో హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు జర్నలిస్ట్ కోసం ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది అండ్ ఐ ఆమ్ ఎలిజిబుల్ ఫర్ ఇట్ డ్యూ టు వేరియస్ అదర్ ప్రోగ్రామ్స్ ఐ హ్యావ్ డన్. సో మేబీ ఫ్యూచర్లో అలాంటి ఒక ఫెలోషిప్ చేద్దాం అనుకుంటున్నా.
అండ్ ఐ ఫీల్ నాకున్న ఈ 25+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి ఐ వాంట్ టు డూ మోర్ వర్క్షాప్స్, ఆన్లైన్ వర్క్షాప్స్. కోర్స్ ఇప్పుడు కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా పిలుస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అండ్ మేబీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఒక మనం ఇప్పుడేంటంటే ఇప్పుడు గూడా మనం ఎడిటర్సే డిసైడ్ చేస్తున్నారు ఏం ఆర్టికల్ ఎళ్తుంది అని. బట్ ఐ ఫీల్ ఈవెన్ వెళ్ళేటప్పుడు గూడా మనం డేటా అనాలిసిస్‌తోనే ఏ ఆర్టికల్ వేయాలి మనం ఈ మంత్. మన పర్సనల్ బయాసెస్‌ని, ఎడిటర్స్ పర్సనల్ బయాసెస్‌ని పక్కన పెట్టి వీ షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ ఔట్ ఏ పబ్లికేషన్ ఆర్ ఏ డిజిటల్ పబ్లికేషన్ విచ్ ఈస్ యూస్‌ఫుల్ టు ఎవ్రీవన్. ఇది ఎలా చేయాలనేసి అనుకుంటున్నాను. అండ్ మేబీ పర్హాప్స్ టీచ్ ఆల్సో ఇన్ ఏ జర్నలిజం కాలేజ్. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ ఒక బుక్‌లో గూడా పట్టదు ఇప్పుడు. Yes. దోస్ ఆర్ మై ప్లాన్స్ అండి. సమాజంలో మార్పు తీసుకురావడానికి మీ వంతుగా ఎలాంటి కృషి చేస్తున్నారు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్‌గా? ఐ థింక్ ఇప్పుడున్నట్టుగానే మేకింగ్ ష్యూర్ దట్ నాట్ ఓన్లీ నేను చేసే పబ్లికేషన్ ఒకటే కాదండి. ఐఎమ్ ఆల్సో ఎ పర్సన్ అదర్వైజ్ బిసైడ్స్ మై వర్క్. సో ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల నాకంటూ ఒక వాయిస్ ఉంది. అంటే ఆ వాయిస్ అనేది నేను ఓన్గా చెప్పచ్చు వితౌట్ ఎనీబడి ఎల్స్ టెల్లింగ్ మీ. అంటే పేరెంట్స్ ఇలా ఎందుకు పెట్టావనో, స్పౌస్ అనో, బాసెస్ అనో అట్లా కాకుండా ఈ సోషల్ మీడియా అనేది ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అండి. దాన్ని యూస్ చేస్తూ ఎనీథింగ్ ఫ్రమ్ స్పీకింగ్ అవుట్ అబౌట్ ట్రూత్, వాయిసింగ్ అవుట్ అబౌట్ ఎనీ అన్ఫేర్ ప్రాక్టీసెస్ టు సపోర్టింగ్ స్మాల్ బిజినెసెస్ చాలా చేయొచ్చు. అండ్ ఆ మీడియా ప్లస్ సోషల్ మీడియా 2 ప్లస్ మై ప్యాషన్ ఫర్ చేంజ్ ఈ Okay. 3ని ఒక కాక్టైల్గా చేసి ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. Okay. దట్ ఈస్ హౌ ఐ థింక్ ఐ కెన్. ఒకసారి మనం అనుకుంటాం కానీ ఒక చిన్న బిజినెస్ ఓనర్ అండి, చాలామంది నాకు సోషల్ మీడియాలో రీచ్ అయ్యి మేడం నాదో చిన్న శారీ బిజినెస్ ఉంది, మీరేమైనా పెడతారా, అయ్యో నేనేం పే చేయలేండి అంటే కూడా ఐ వుడ్ డెఫినెట్లీ పోస్ట్ ఫర్ దెమ్ బికాజ్ ఐ బిలీవ్ బిజినెస్ ఎస్పెషలీ విమెన్. సో అట్లా నాకున్న పరిధిలో నాకు ఏమేం చేయగలుగుతాను, ఈరోజు నేనేం చేయగలుగుతాను అంటే ఐ బిలీవ్ దట్ ఈవెన్ ఏ వాట్సాప్ స్టేటస్ క్యాన్ చేంజ్ సమ్ వన్స్ లైఫ్. ఓకే. సో నా ఏం చేయగలుగుతాను అని తెలుసుకొని దాన్ని ప్రతిరోజు బెస్ట్గా చేయడం ఈజ్ హౌ ఐ బిలీవ్ ఇన్ బ్రింగింగ్ సోషల్ ఇంపాక్ట్. ఓకే మ్యామ్, ఇప్పుడు ఉమెన్ గురించి మాట్లాడారు కనుక Yeah. ఉమెన్ ఫ్యూచర్లో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మీరేమైనా ప్రోగ్రామ్స్ తీసుకురాగలరా? ఐ థింక్ ఇప్పుడు చేస్తున్న విధంగానే మంచి విమెన్ చేస్తున్న వర్క్ని హైలైట్ చేయడం ఓకే. ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై వర్క్. అది కంటిన్యూ చేస్తూ నాట్ జస్ట్ దట్ అండి, ఎవరన్నా యూనో వాళ్ళకున్న ఓల్డ్ ఫ్యాషన్ థాట్స్ని చేంజ్ చేయాలి అంటే ఇలాంటి యూనో పల్లవి ఎడ్యుకేషన్ లాంటి యూట్యూబ్ నాకున్న స్థాయిలో నేను అన్ని ఇంటర్వ్యూస్ చేసి ఎంతమందిని రీచ్ అవుట్ అయితే అది. అండ్ నేను స్పెసిఫిక్గా అడిగేది ఏంటంటే ఫర్ ఆల్ విమెన్ సోషల్ మీడియాని బాగా వాడుకోండి. చాలామంది మనం ఇలా చెప్తే ఎవరో ఏదో కమెంట్ చేస్తారు, వాడెవడో పనికిరానోడు ఇలా కమెంట్ పెట్టాడని అసలు పోస్ట్ చెయ్యకుండా వాళ్ళకున్న టాలెంట్ కానీ, వాళ్ళకున్న థాట్స్ కానీ, వాళ్ళకున్న ఆస్పిరేషన్స్ షేర్ చేసుకోలేకపోతున్నారు. సో మనం ఇప్పుడు రియల్ లైఫ్లో మనం ఎలా ఎదుర్కొంటున్నాం కదా థింగ్స్, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చేసుకోండి. డోంట్ బీ స్కేర్డ్ ఆఫ్ దోస్ 2 or 3 people who will misbehave or those trolls that will. There are ways to do. There are చాలా సేఫ్టీ మెషర్స్ ఉన్నాయి. మనం దాన్ని పెట్టుకొని మీరు మీ వాయిస్ని ప్లీజ్ బీ దేర్ అండ్ స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్, స్పీక్ అవుట్ ఆన్ సోషల్ మీడియా. దట్స్ Okay. వాట్ ఐ వాంట్ టు టెల్ విమెన్. ఓకే Yeah. మ్యామ్, మీ 25 సంవత్సరాల జర్నలిజం జర్నీని Yeah. అలాగే మీరు చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు, రైస్ బకెట్, ఐస్ బకెట్ ఛాలెంజెస్, ఇలాంటివి ఎన్నో మీరు చేపట్టిన కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి ఎంతో మంది మీ ద్వారా ఇన్స్పిరేషన్ పొందారు. అలాగే మీరు ఈ జర్నీని అంతా మా పల్లవి ఎడ్యుకేషన్ ఛానల్తో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నాకు కూడా నా జర్నీ షేర్ చేసుకొని చాలా మందిని హోప్ఫుల్లీ ఇన్స్పైర్ చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ టు యూ అండ్ థ్యాంక్ యూ టు థ్యాంక్ పల్లవి యూ వెరీ మచ్ మ్యామ్. Education. గ్లాడ్ టు మీట్ యూ. నమస్తే అండి. నమస్తే.